విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ ఏఎస్ రెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, కలం కాగితం లేకుండా కేవలం 20 రోజులలో ఇంగ్లీష్ నేర్పించే మహా ఆంగ్ల యజ్ఞం 2 ప్రాంతాలలో జరుగుతుంది. ఒకటి మహబూబ్ నగర్ అండ్ ఒకటి హైదరాబాద్. సో కేవలం 20 రోజులలో పెన్ను పేపర్ లేకుండా ప్రాక్టికల్ ట్రైనింగ్ అన్నమాట. చూడండి, ఇక్కడ విద్యార్థులు ఇప్పుడు ప్రతిరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అంటే 10 గంటలు ఉంటారు విద్యార్థులు. అందుట్లో 1 అవర్ మాత్రమే టీచింగ్ ఉంటుంది, మిగతా 9 అవర్స్ ప్రాక్టీస్ సెషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఆ ప్రాక్టీస్ సెషన్ లో భాగంగా నేను ఒక టాపిక్ ఇస్తాను. ఇక్కడ ఉండే విద్యార్థులు ఎలా ప్రాక్టీస్ చేస్తారు ఇక్కడ క్యాంపస్ లో మీరు కూడా స్టడీ చేయండి, అబ్జర్వ్ చేయండి. సార్ స్ట్రైట్ కూర్చోండి. యూట్యూబ్ చూసే వాళ్ళకి హాయ్ చెప్పండి, వెల్కమ్ చెప్పండి క్లాప్స్ తో. రైట్, టీచింగ్ అయిపోయిన వెంటనే ప్రాక్టీస్ సెషన్స్ ఎలా ఉంటాయి చూపిస్తాం. ఇప్పుడు టాపిక్ ఏంటంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్. వీళ్ళు ఆల్రెడీ ఈ టెన్స్ విన్నారు, మీరు కూడా ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనే టెన్స్ ని ఎన్నో వందల సార్లు విన్నారు, కానీ ప్రాక్టీస్ సెషన్స్ ఎక్కడ లేవు. కాబట్టి మీరు ప్రాక్టీస్ సెషన్స్ చూడండి. టీచింగ్ కావాలంటే ఇంకో వీడియో కూడా చూడండి, డీప్ గా ఉంటుంది ఒక్కొక్క టెన్స్. రైట్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే మన యొక్క అలవాట్లను తెలియజేస్తుంది. కోటి వాక్యాలు రాసినా సరే మెయిన్ వర్బ్ V1 లో ఉండాలి. ఈ టెన్స్ లో మెయిన్ వర్బ్ V1 V2 V1. ఈ టెన్స్ లో రెండే హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి, డూ డస్. ఈ టెన్స్ లో హెల్పింగ్ వర్బ్స్ ఎన్ని ఉంటాయి బేటా? Do does. ఎన్ని ఉంటాయి? Do. ఎన్ని? Do. ఏవి? Do does. ఈ టెన్స్ లో రెండే హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి, అవి డూ అండ్ డస్. ఓకే, మరి ఈ హెల్పింగ్ వర్బ్స్ ని ఎప్పుడు వాడాలంటే నెగిటివ్ వాక్యాలు చెప్పేటప్పుడు వాడచ్చు, ప్రశ్నలు అడిగేటప్పుడు వాడచ్చు. మిగతా సందర్భాలలో అక్కర్లేదు. ఎదుటి వాళ్ళని ప్రశ్నలు అడిగేటప్పుడు వాడండి, అలాగే నెగిటివ్ వాక్యాలు మాట్లాడేటప్పుడు ఈ డూ డస్ ల అవసరం ఉంటుంది. రైట్, ఇప్పుడు మనం ముందుగా ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఇదిగో చూడండి, ఇక్కడ మొత్తం 6 టీమ్స్ ఉన్నాయి. టీమ్ నెంబర్ 1, 2, 3, 4, 5, 6. టీమ్ నెంబర్ 1 ఏమో యు అనే సబ్జెక్ట్ పైన ప్రశ్నలు అడుగుతారు. టీమ్ నెంబర్ 2 దే, నెక్స్ట్ టీమ్ నెంబర్ 3 హీ, టీమ్ నెంబర్ 4 షీ, టీమ్ నెంబర్ 5 రాజు, టీమ్ నెంబర్ 6 రాణి. ఓకే, 6 సబ్జెక్ట్స్ పైన ఎస్ నో క్వశ్చన్స్ వీళ్ళు అడుగుతారు, వీళ్ళు ఆన్సర్స్ ఎస్ చెప్తారు. ఇవే ప్రశ్నలు వీళ్ళని అడిగినప్పుడు వీళ్ళు నో అంటారు. ఇప్పుడు యు బేటా, మీరు ప్రతిరోజు కాలేజ్కి వెళ్తారా అని అడగండి. యు అనే సబ్జెక్ట్ మీరు ఎస్ చెప్పండి. మీరు ప్రతిరోజు కాలేజ్కి వెళ్తారా? Do you go to college every day? ఎస్. Yes, I go to college every day. సబ్జెక్ట్ దే, వారు ప్రతిరోజు కాలేజ్కి వెళ్తారా? స్ట్రైట్. Do they go to college every day? ఎస్. Yes, they go to college every day. హీ. Does he go to college every day? Yes, he goes to college every day. షీ. Does she go to college every day? Yes, she goes to college every day. Does Raju go to college every day? Yes, Raju goes to college every day. Does Rani go to college every day? Rani goes to college every day. రైట్, ఇప్పుడు ఇవే ప్రశ్నలని మీరు అడగడం, మీరు నో చెప్పండి. Do you go to college every day? No, I don't go to college every day. దే. Do they go to college every day? నో. No, they don't go to college every day. Does he go to college every day? No, he doesn't go to college every day. Does she go to college every day? She doesn't go to. No, she doesn't go to college every day. Does Raju go to college every day? No. Doesn't Raju go to college every day? No. No. Does Raju go to college every day? No, Raju doesn't go to college every day. Does Rani go to college every day? Rani does not go to college every day. నో అనాలి. No, Rani does not go to college every day. వెరీ గుడ్. మీ ప్రశ్నలకు వీళ్ళు కరెక్ట్ గా ఆన్సర్ చెప్పారు, మీరు కూడా వాళ్ళు చేత ప్రశ్నలు కరెక్ట్ గా రిసీవ్ చేసుకున్నారు. అప్రిషియేట్ యువర్ సెల్ఫ్. రైట్, సో ఇవి ఎస్ నో క్వశ్చన్స్. మొదటగా నా కుడివైపు ఉండే విద్యార్థులు అడిగినప్పుడు వీళ్ళు ఎస్ అన్నారు, ఇవే ప్రశ్నలని వీళ్ళు అడిగినప్పుడు నో అన్నారు. నో చెప్పేటప్పుడు డోంట్ డజంట్ వాడాలి. అంటే ఐవు యువది అనే సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు డోంట్ వాడాలి, ఈ షీట్ అనే సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు డజంట్ వాడాలి. ప్రశ్నించేటప్పుడేమో ఐవు యువది అనే సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు డూ చేత ప్రశ్నలు అడగాలి, ఈ షీట్ అనే సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు డస్ చేత ప్రశ్నలు అడగాలి. రైట్, ఇవి ఎస్ నో క్వశ్చన్స్. మనం ఇప్పుడు డబ్ల్యూహెచ్ వర్డ్స్ వాడి ప్రశ్నలు అడుగుదాం. డబ్ల్యూహెచ్ వర్డ్స్ ముందుగా వాట్ అనే డబ్ల్యూహెచ్ వర్డ్ తీసుకుందాం. మీరు వాట్ డూ యూ ప్లే ఎవ్రీడే అంటే మీరు టెన్నిస్ అనండి. మీరు వాట్ డూ దే ప్లే అంటే దే పైన, మీరు హీ పైన, మీరు షీ పైన, మీరు రాజు, మీరు రాణి. సో ఆన్సర్స్ టెన్నిస్ చెప్పండి. మీరు ప్రతిరోజు ఏం ఆడతారు, వారు ప్రతిరోజు ఏం ఆడతారు,
అతడు ప్రతిరోజు ఏం ఆడతాడు, ఆమె ప్రతిరోజు ఏం ఆడుతుంది, రాజు ప్రతిరోజు ఏం ఆడతాడు, రాణి ప్రతిరోజు ఏం ఆడుతుంది. అడగండి, మీరు ప్రతిరోజు ఏం ఆడతారు? What do you play every day? నేను ప్రతిరోజు టెన్నిస్ ఆడతాను. I play tennis every day. What are they do? వాట్ డు దే ప్లే ఎవ్రీ డే? What do they play every day? They play tennis every day. What does he play every day? He plays kabaddi every day. What does she play every day? She plays tennis every day. What does Raju play every day? Raju plays cricket every day. What does Rani play every day? Rani plays kabaddi every day. రైట్, వెరీ గుడ్. చూశారు కదా, అంటే వీళ్ళు వాట్ అనే సబ్జెక్ట్ తీసుకొని దాదాపు 6 సబ్జెక్ట్స్ పైన ప్రశ్నలు అడిగారు, వీళ్ళు ఆన్సర్స్ చెప్పారు. ఇప్పుడు వేరే డబ్ల్యూహెచ్ వర్డ్ తీసుకుందాం. ఇప్పుడు మీరు అడగండి, మీరు వేరే డబ్ల్యూహెచ్ వర్డ్ తీసుకోండి. మీరు ప్రతిరోజు ఎక్కడికి వెళ్తారు, మీకు నచ్చిన ప్లేస్ చెప్పండి. మీరు ప్రతిరోజు ఎక్కడికి వెళ్తారు? యూ. మీరేమో దే పైన, మీరు హీ పైన, మీరు షీ పైన, మీరు రాజు, మీరు రాణి. మీరు ప్రతిరోజు ఎక్కడికి వెళ్తారు? నచ్చిన ప్లేస్ చెప్పండి. Where do you go every day? I go to institute every day. ఓకే, వారు ప్రతిరోజు ఎక్కడికి వెళ్తారు? మీరు ఏ ప్లేస్ అయినా చెప్పొచ్చు. Where do they go every day? They go to college every day. అతడు ప్రతిరోజు ఎక్కడికి వెళ్తాడు? Where does he go every day? He goes to college every day. ఆమె ప్రతిరోజు ఎక్కడికి వెళ్తుంది? Where does she go every day? He does go to. She does. ఎక్కడ చెప్పొచ్చు. She does go to temple every day. ఓకే, Where does Raju go every day? Raju does go to office every day. రాజు Does go to office every day. రాజు గోస్ అని కూడా చెప్పొచ్చు. ఓకే, రాణి ప్రతిరోజు ఎక్కడికి వెళ్తుంది? Where does Rani go to every day? గో ఎవ్రీడే అంతే. Rani goes to temple every day. రైట్, వెరీ గుడ్. కమన్ క్లాప్స్. సో 2 డబ్ల్యూహెచ్ వర్డ్స్ అయిపోయాయి. ఇప్పుడు ఇంకొక డబ్ల్యూహెచ్ వర్డ్, హౌ అనే డబ్ల్యూహెచ్ వర్డ్ తీసుకుందాం. ఇప్పుడు మీరు అడగాలి, మీరు ప్రతిరోజు ఆఫీస్కి ఎలా వెళ్తారు అని అడగండి. కాలేజీలో వెళ్తా అంటే బస్సులో వెళ్తాను, నడిచి వెళ్తాను, బైక్ పైన వెళ్తాను అని చెప్పండి. మీరు ప్రతిరోజు ఆఫీస్కి ఎలా వెళ్తారు? How do you go office every day? హౌ డు యూ గో టు ఆఫీస్ ఎవ్రీ డే? How do you go to office every day? I go to office by bus every day. How do they go to office every day? They go to office by bus every day. How does he go to office every day? He goes to by bus every day. He goes to office. He goes to office by bus every day. How does she go to office every day? She goes to office by bus every day. How does Raju go to office every day? Raju goes to office by bike. How does Rani go to office every day? Rani goes to office by cab every day. వెరీ గుడ్. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక డబ్ల్యూహెచ్ వర్డ్, వెన్ అన్న డబ్ల్యూహెచ్ వర్డ్. వెన్ డు యూ టేక్ డిన్నర్ ఎవ్రీ డే? మీకు నచ్చిన టైం టేబుల్ చెప్పండి. 8 o'clock కానీ 9 o'clock కానీ అట్లా. సబ్జెక్ట్ యూ. మీరు డిన్నర్ ఎప్పుడు చేస్తారు? మీరు దే, మీరు హీ, మీరు షీ, రాజు, రాన్. మీరు ప్రతిరోజు డిన్నర్ ఎప్పుడు చేస్తారు? When do you take dinner every day? చెప్పు బేట. I take dinner at 8 p.m. every day. ఓకే, వారు డిన్నర్ ఎప్పుడు చేస్తారు ప్రతిరోజు? When do they take dinner every day? ఓకే, They take dinner at 8:30 p.m. every day. ఓకే. అతడు ప్రతిరోజు డిన్నర్ ఎప్పుడు చేస్తాడు? When does he take dinner every day? He takes dinner at 8 p.m. ఆమె ప్రతిరోజు డిన్నర్ ఎప్పుడు చేస్తుంది? When does she take dinner every day? She takes dinner at 9 p.m. రాజు ప్రతిరోజు డిన్నర్ ఎప్పుడు చేస్తాడు? When does Raju take dinner every day? Raju takes dinner at 9 p.m. రాణి ప్రతిరోజు డిన్నర్ ఎప్పుడు చేస్తుంది? When does Rani take dinner every day? Rani takes dinner at 9 o'clock. వెరీ గుడ్. చూశారు కదా ఇక్కడ పిల్లలు ఎంత చక్కగా ప్రాక్టీస్ చేస్తున్నారో. సో ఇలా ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది ఇంగ్లీష్. గురువు లేని విద్య గుడ్డి విద్య. మీరు బాధపడినా సరే, నన్ను విమర్శించినా సరే, ఇంగ్లీష్ వింటే రాదు, అంటేనే వస్తుంది. వింటే వస్తుంది కానీ కొంతవరకే వస్తుంది. మీరు ఓన్లీ యూట్యూబ్కి అంకితం అయిపోయారనుకోండి,
ఇంకో 20 ఏళ్ళు ఇన్నా మీకు ఇంగ్లీష్ రాదు. మీరు ఆల్రెడీ కొన్ని సంవత్సరాల నుంచి యూట్యూబ్ ఛానల్స్ చూస్తూనే ఉన్నారు. మరి ఇది ఎన్నో ఛానల్ మీరే కౌంట్ చేసుకోండి నంబర్. మీకు ఇంగ్లీష్ పైన ఎంత ఇంట్రెస్ట్ ఉంటే ఇన్ని ఛానల్స్ ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు. ఇంకా 20 సంవత్సరాలు ఇంకో 1000 యూట్యూబ్ ఛానల్స్ చూసినా మీకు ఇంగ్లీష్ వస్తుంది, కానీ కొంతవరకే వస్తుంది. మీరు ఇంకో 20 సంవత్సరాలు వెయిట్ చేయాల్సిన పని లేదు. కేవలం 20 రోజులలో ఇంగ్లీష్ నేర్పించడానికి మేము చాలా స్ట్రిక్ట్ టైం టేబుల్ తోటి మేము సిద్ధంగా ఉన్నాం మీకు ఇంగ్లీష్ నేర్పించడానికి. ఏఎస్ రెడ్డిస్ స్పోకెన్ ఇంగ్లీష్ మహబూబ్ నగర్, హైదరాబాద్ 2 బ్రాంచెస్ ఉన్నాయి. ఇక్కడ ఇంటెన్సివ్ బ్యాచ్ ఉంటుంది, మార్నింగ్ 7 to ఈవినింగ్ 7. కేవలం 20 రోజులలో కలం కాగితం లేకుండా మీకు అత్యద్భుతంగా ఇంగ్లీష్ నేర్పించి పంపిస్తాం. ఫీజు కూడా కేవలం 7,000 మాత్రమే ఉంటుంది. సో డిగ్రీ వరకు లేదా బీటెక్ వరకు గవర్నమెంట్ స్కూల్స్ కాలేజెస్ లో చదివిన స్టూడెంట్స్ కి కంప్లీట్ గా ఫ్రీగా ఉంటుంది. యూనిఫామ్ వేసుకోవడానికి మాత్రం ఒక 500 చెల్లించాలి. ఇంకా మిగతా ఫీజు ఎలాంటి ఫీజులు ఉండవు. ఓన్లీ 500 చెల్లించి 20 రోజులు ఉండొచ్చు. డే మొత్తం ఫుల్ డే. ఎవరు డిగ్రీ లేదా బీటెక్ వరకు ఫస్ట్ క్లాస్ నుంచి మొత్తం ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివిన వాళ్ళకేమో ఫ్రీ, మిగతా వాళ్ళకి కేవలం 7,000 ఉంటుంది ఫీజు. మహబూబ్ నగర్ అయితే 7,000 ఉంటుంది, హైదరాబాద్ లో అయితే 7,700 ఉంటుంది ఫుల్ డేకి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. సో మీరు లగేజ్ తీసుకొని ఈ ఆంగ్ల యజ్ఞంలో అడుగుపెట్టి మీరు కేవలం 20 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోవాలని మీకు మేమందరము చప్పట్లతో స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థి లోకానికి మరియు ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకునే అత్యంత కసి పట్టుదల గల ప్రతి ఒక్కరికి ఏఎస్ రెడ్డీస్ స్పోకెన్ ఇంగ్లీష్ హైదరాబాద్ వారు అందిస్తోన్న సంచలన శుభవార్త. మెమరీ జీనియస్ ఏఎస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కేవలం 7 రోజుల్లో మీ చేత ఇంగ్లీష్ మాట్లాడిస్తాం. అత్యంత బిజీగా ఉండే వ్యాపారస్తులు, ఉద్యోగులు, గృహిణులతో పాటు కేవలం 1 వీక్లోనే ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనే ఆసక్తి గల వారి కోసం ఏఎస్ రెడ్డి స్పోకెన్ ఇంగ్లీష్ హైదరాబాద్ వారు ఒక ప్రత్యేక కోర్సును డిజైన్ చేశారు. మినిమం బేసిక్స్ ఉన్న వారందరికీ కేవలం 7 రోజుల్లోనే ఇంగ్లీష్ నేర్పించడం ఈ కోర్సు యొక్క ముఖ్యోద్దేశం. రోజుకు 10 గంటల చొప్పున 7 రోజుల పాటు కలం కాగితం లేకుండా ఓ మహాయజ్ఞంలా ఈ శిక్షణ నిర్వహించబడును. ట్రైనింగ్ బై ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనీ మిస్టర్ ఏఎస్ రెడ్డి. ఇంగ్లీష్ నేర్చుకోవాలనే అత్యంత ఆసక్తి గలవారు వెంటనే లగేజ్ తీసుకుని హైదరాబాద్కు వచ్చేయండి.